అందరికీ నమస్కారం. ఏదైతే మొన్న 24వ తేదీన తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాని 99 మందిని ప్రకటించడం జరిగిందో, ఆ జాబితాని చూసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాడేపల్లి కొంప కంపించిపోయింది. ఆయనకి భయం పట్టుకుంది. ఆయన ఎప్పుడైతే ఈ లిస్టు చూశాడో రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రం మొత్తం కూడా బ్రహ్మాండంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అన్ని వర్గాలు కూడా సంతోషపడతా ఉన్నాయి. జగన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు ముదిరిపోయింది. ఇవాళ ఒకటే, జనసేన టీడీపీ పొత్తు అనేది 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష. రాష్ట్రాన్ని రక్షించాలని ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో అందుకు అనుగుణంగానే ఈ పొత్తు ఉందని చెప్పి తెలియజేస్తూ, జగన్ రెడ్డి మాత్రం వణుకు తగ్గట్లా. మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని, జగన్ రెడ్డి వైనాట్ 175 అన్నావు కదా, 175 సీట్లు మేము ఎందుకు గెలుస్తున్నాం, మేము గెలుస్తున్నాం అని చెప్పి బల్లగుద్దావు కదా, ఎందుకు భయపడుతున్నావయ్యా? ఇవాళ కులాల కుంపట్లు రగిలిస్తా ఉన్నావు, నువ్వు కులాలను రెచ్చగొడుతున్నావు. నీచంగా ఇవాళ ఫోన్లో కులాల గురించి మాట్లాడి రోజువారీగా ఆ కులాల ప్రకటనలలో ప్రచారం చేసుకుంటా ఉన్నావు. ఇంతకన్నా హీనస్థితి ఎక్కడన్నా ఉందా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు ఏదైతే ఈ ప్రకటన చూసిన మరుక్షణం ఇవాళ అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, అదేవిధంగా మీ వైసీపీ నాయకులందరూ కావచ్చు, పవన్ కళ్యాణ్ మీద పడతా ఉన్నారు. మేము అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పొత్తుకు అంగీకరించడమే కాకుండా పొత్తు ధర్మాన్ని పాటించి ముందుకెళ్తా ఉంటే మీకెందుకు భయం అని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఆనాడు కాపులు రిజర్వేషన్ 5% పోతే ఎందుకు నోరు మెదపలేదని మేము అడుగుతా ఉన్నాం. కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. ఆనాడు కాపు బిడ్డల్ని విదేశాలకు పంపారు. అదేవిధంగా పెళ్లి కానుకలు ఇచ్చారు. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 రుణాలు ఇచ్చారు. ఆ విధంగా కాపు కార్పొరేషన్ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేస్తే ఒక్క రోజున మీరు మాట్లాడారా? అంతెందుకు, ఆనాడు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పెద్దలు చిరంజీవి గారు తాడేపల్లి కొంపకొస్తే కనీసం గౌరవం ఇచ్చారా? ఆయన ఎంత పెద్ద మనిషి, సినీ ఇండస్ట్రీలో ఒక హీరోగా మరి అగ్ర బాగాన ఉన్నటువంటి చిరంజీవి గారికి నిలబెట్టి మీరు మాట్లాడిన మాట వాస్తవం కాదా? ఇదేనా మీరు ఆనాడు మీరు ఎందుకు నోరు మెదపలేదు? ఆనాడు మీరు నోరెందుకు మీ నోళ్ళు పడిపోయినాయి? ఇవాళ మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మీకు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఒకటే, ఈ ఏదైతే ఈ జాబితా ఉందో ఆ జాబితా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మేము ఇవాళ ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మాది విన్నింగ్ టీం, మీది కన్నింగ్ టీం. అందుకే నువ్వు కులాలని మతాలని రెచ్చగొడతా ఉన్నావు, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడతా ఉన్నావు. మేము అడుగుతున్నాం, 170 సీట్లన్నా నువ్వు ఎందుకు భయపడ్డావు? ఎందుకు నువ్వు అభ్యర్థుల్ని మారుస్తా ఉన్నావు? ఎందుకు మొత్తం అభ్యర్థులందరూ కూడా ఇవాళకి 7 లిస్టులు ఇస్తే ఎంపీలు మారిపోతా ఉన్నారు, ఎమ్మెల్యేలు మారిపోతా ఉన్నారు? ఏంటి నువ్వు పీకిందని నేను అడుగుతా ఉన్నా. నిజంగా నీకు ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు సంక్షేమం చేశాను అనుకుంటే ఎందుకు భయపడుతున్నావు? ఇవాళ ఒకటే నేను మనవి చేస్తా ఉన్నా, ఒకటే నీకు నేను తెలియజేస్తా ఉన్నా, ప్రజలుగా కోరుకుంది నువ్వేదో ఎస్సీ బీసీ వర్గాలని ఎమ్మెల్యేలని మార్చటం కాదు. ప్రజలు నిన్ను మార్చాలనుకుంటున్నారు, ప్రజలు నిన్ను తరిమి కొట్టాలనుకుంటున్నారు. నువ్వు చేసినటువంటి ల్యాండు శాండు వైను మైన్లో దోపిడీ చూసి ప్రజలు భయపడతా ఉన్నారు. నువ్వు వేసినటువంటి పన్నులు చూసి భయపడిపోతా ఉన్నారు. నువ్వేదైతే మాట చెప్పావో అమరావతిని మరి రాజధాని అని చెప్పావో అమరావతిని ముంచేశావు, పోలవరాన్ని ముంచేశావు, రాజధానిని చంపేశావు. అంతేకాకుండా 30 రకాల బీసీ సంక్షేమ పథకాలను రద్దు చేశావు. బీసీలకు ఎస్సీ మైనార్టీ వర్గాలకు సంబంధించి 1,20,000 కోట్ల నిధులను దారి మళ్లించేశావు.
120 సంక్షేమ పథకాలను, బీసీ ఎస్సీ మైనార్టీ సంక్షేమ పథకాలని రద్దు చేశావు. ఇవాళ నువ్వు వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది శూన్యం. కాబట్టి ప్రజలందరూ కూడా నిన్ను మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.